టీవీ9 న్యూస్ ధర్మామిడిలో మెగా వైద్య శిబిరం. ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ధర్మామిడి గ్రామంలో ఆదివారం నాడు నిర్వహించిన మెగా వైద్య శిబిరం పెద్ద ఎత్తున విజయవంతంగా మారింది. జంగారెడ్డిగూడెం త్రినేత్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని వైద్య విభాగాలలో సేవలు పొందారు. ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, నిపుణుల చికిత్సలతో శిబిరం సజీవంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో త్రినేత్ర ఆసుపత్రి చేపట్టిన ఈ శిబిరం నిజమైన సేవాభావనకు నిదర్శనం. ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత. ఇలాంటి శిబిరాల ద్వారా గ్రామీణ ఆరోగ్య సమస్యలపై మరింత దృష్టి పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. శిబిరాన్ని గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున సందర్శించగా వైద్య బృందం సేవలపై అందరి నుంచి ప్రశంసలు లభించాయి. గ్రామస్తులు ఇటువంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఇలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదే త్రినేత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నాగరాజు గారి స్టాఫ్స్తో ఈరోజు ధర్మామిడి గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గుడేలకి సంబంధించి ఎక్కువ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రబలేటువంటి రోజులు ఇవి. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వీటి మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇలాగ స్వచ్ఛందంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలాగ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ ఒక్క మండలమే కాకుండా గిరిజనగూడెల్లో అనేక గ్రామాల్లో వైద్య సదుపాయం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి కూడా వీరి సహాయ సహకారాలతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను స్టాఫ్ వారికి తెలియజేస్తున్నాను, నాగరాజు గారికి. అలాగే ఈరోజు ప్రత్యేకించి వైద్యం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. హాస్పిటల్స్లో సరైన సిబ్బంది కొరత లేకుండా చేసింది. అలాగే మెడిసిన్కి సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్లో, ప్రతి గ్రామంలో ఆశా వర్కర్ల ద్వారా కానీ లేకపోతే ఏఎన్ఎంఎస్ నర్సుల ద్వారా కానీ ఈ విధంగా గ్రామాల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ లేకోకుండా ఈరోజు చర్యలు చేపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉచితంగా నిర్వహించేటువంటి మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలి. ఇది ఇక్కడ మీరు టెస్టులు చేసి ఆ టెస్టులకు సంబంధించి డెంగ్యూలు కానీ మలేరియా కానీ ఇలాంటివి ఉంటే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి త్రినేత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే నాగరాజు గారికి, డాక్టర్ నాగరాజు గారికి, డాక్టర్స్కి, స్టాఫ్స్కి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పోలీస్ శాఖ వారికి, అలాగే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.